20 ఇందాక ఇచ్చేసారు. పరీక్షిస్తున్నారు సిస్టర్ గారు. వ్యస్తాక్షరి 19వ అక్షరం కు, కుజలో కు, కుజుల్లో కు. యథాత్మా దృఢనిశ్చయః అయ్యకృతమనోతి వ్యోమభక్తః సమేప్రియః. భగవంతుడికి ఏ భక్తులు ప్రియమైన వారో 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఒక 7-8 శ్లోకాల్లో చెప్తారు. ఆ 7-8 శ్లోకాల్లో ఉన్న గుణాలు, లక్షణాలు కలిగినటువంటి వారే నిజమైన భక్తులు. వారు మాత్రమే నిజమైన భక్తులు. మనం రోజు వచ్చి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టినా, ఎన్ని పూజలు చేసినా కానీ మనలో మంచి భావనలు లేకపోతే, మంచి ఆలోచనలు లేకపోతే, మంచి లక్షణాలు లేకపోతే, మనం ఎన్ని చేసినా కానీ, ఎన్ని ఆడంబరాలకు పోయినా కానీ మనం నిజమైన భక్తులుగా భగవంతుని ముందు పరిగణింపబడం. మనం లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందొచ్చేమో గాక, కానీ భగవంతుడి ముందు మనసారా మనం నిజమైన భక్తులుగా నిలవాలంటే ఉండేటువంటి లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ ఉన్నదాంతో తృప్తిగా ఆనందంగా ఉండగలగడం. అబ్బే ఇది మన వల్ల కాదు.